విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ పై ఘన చర్యలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమం కింద రాత్రి సమయంలో నిన్నటి ఎక్స్పాన్సివ్ తనిఖీలు నిర్వహించగా నార్త్ డివిజన్ లో 110 మందిని పరీక్షించి 16 మందిని మత్తు పదార్థాల వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏసీపీ నార్త్ మరియు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ చర్యలు అమలు చేశారు. ఈ క్రమంలో 34 రోజుల పాటు 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. 149 హాట్ స్పాట్లలో రోజుకు 100 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని అడిక్షన్ సెంటర్ కి తరలించి కౌన్సిలింగ్ అందించడం జరుగుతుంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ పై ఘన చర్యలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమం కింద రాత్రి సమయంలో నిన్నటి ఎక్స్పాన్సివ్ తనిఖీలు నిర్వహించగా నార్త్ డివిజన్ లో 110 మందిని పరీక్షించి 16 మందిని మత్తు పదార్థాల వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏసీపీ నార్త్ మరియు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ చర్యలు అమలు చేశారు. ఈ క్రమంలో 34 రోజుల పాటు 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. 149 హాట్ స్పాట్లలో రోజుకు 100 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని అడిక్షన్ సెంటర్ కి తరలించి కౌన్సిలింగ్ అందించడం జరుగుతుంది. ఈ రోజు డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా మన విజయవాడ పోలీస్ కమిషనరేట్ సిపి శ్రీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు నేను మన ఏసీపీ నార్త్ సత్యానందం, అలాగే ఈ సర్కిల్లో ఉన్న సిఐస్ ఎస్ఎన్పురం సిఐ లక్ష్మీనారాయణ అండ్ ఏఎస్ నగర్ సిఐ చంద్రశేఖరు, ఎస్ఐస్ సిబ్బంది అందరం కలిసి ఈ బాంబే కాలనీ మరియు కేజీఎఫ్ కాలనీ ఈ 2 చోట్ల కూడా 2 పోలీస్ స్టేషన్స్లో ఈ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 111 మందిని చెక్ చేయగా దీంట్లో మనకి 19 మంది వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. జీజీహెచ్కి పంపడం జరుగుతుంది. అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు బారిన పడ్డారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక చోటకి ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక చోట సర్ప్రైజ్గా చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి అక్కడికక్కడే ఈ కిట్ ద్వారా టెస్టులు చేయించి పాజిటివ్ అయితే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మెడికల్ చెకప్కి పంపించడం జరుగుద్ది. దీనికి వాళ్ళ దగ్గర నుంచి కూడా విల్లింగ్నెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం టోటల్ 149 హాట్ స్పాట్లని మనం గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి ప్రతిరోజు ఈ హాట్ స్పాట్స్లో సర్ప్రైజ్ చెక్ చేసి ఈ అనుమానితులందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి ఈ టెస్టులు చేయించి దాని ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మార్పు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. 111 మందిని మనం చెక్ చేయడం జరిగింది. దీంట్లో 19 మంది మనకి టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా రేపు మార్నింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ నిమిత్తం మరియు కౌన్సిలింగ్ నిమిత్తం పంపడం జరుగుతుంది.